హలో! హాయ్ అందరికీ. ఎట్లున్నారు? మంచిగున్నారా? మేము మంచిగున్నాం. హల్దీ అయితే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఫస్ట్ అయితే ఇగ ట్రెడిషనల్‌గా అందరూ పసుపు పూసిన తర్వాత ఈ మనకి సాంగ్స్ డీజే పెట్టించుకున్నాము. ఈ సాంగ్స్ ఉంటేనే ఆ ఊపు అనేది వస్తది గదా! సాంగ్స్ పెట్టుకుంటే మనకి ఆ ఎనర్జీ అనేది వచ్చేస్తది. అట్లా సాంగ్స్ పెట్టుకొని అందరూ డాన్స్ చేసిర్రు. ఎట్లా అంటే ఇగ అందరూ ఎంజాయ్ జేషిర్రు. చిన్న, పెద్ద అని తేడా లేకుండా అందరూ చేసుడైతే నాకైతే మస్తు హ్యాపీ అనిపిచ్చింది. హల్దీ అయితే నాకైతే మస్తు ఎంజాయ్ జేసినాము. నాకు హల్దీ అయితే సూపర్ సక్సెస్ అయిపోయిందనిపిచ్చింది. మంచిగా ఇట్లా డాన్సులు చేసుకొని, నైట్ ఇది ఈవినింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది. ఈవినింగ్ స్టార్ట్ జేసినాము. ఈవినింగ్ అయితే ఇగ నైట్ అయిపోయింది. ఇగ మధ్యలో స్నాక్స్, సమోసాలు, టీలు అవన్నీ తెప్పిచ్చి అట్లా ఎంజాయ్ చేసుకుంటా, ఇట్లా డాన్సులు చేసుకుంటా, ఇట్లా ఇక్కడ మా పెద్ద మామ వాళ్ళ వైఫ్ అందరూ ఇగ ప్రతి ఒక్కరు అంటే ఏజ్ తోటి ఇగ సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళు డాన్స్ చేసిర్రు. మస్తు మంచిగా అనిపిచ్చింది. ఇక్కడ చూడండి చిన్న పిల్లలు ఎంత క్యూట్‌గా వాళ్ళైతే ఎంజాయ్ అట్లా వాళ్ళ పిల్లలు చేస్తుంటేనైతే మస్తు హ్యాపీ అనిపిచ్చింది. ఇగ సె సెలబ్రేషన్స్ అయితే సూపర్ సక్సెస్ అయిపోయినాయి. అందరూ డాన్స్ చేసిర్రు. ఇక్కడ మా అక్క, బావ అందరం ఫ్యామిలీ అందరం గూడా కలిసి అందరు డాన్స్ చేసిర్రు. ఇండివిడ్యువల్‌గా గూడా చేసిర్రు. ఇక్కడ మా ఆయనైతే ఇగ డాన్స్ మస్తు చేస్తుండు. నాకేమో డాన్స్ ఏదో చిన్న చిన్న స్టెప్స్ అంటే ఇస్తాం గానీ పెద్ద పెద్ద స్టెప్స్ ఇట్లా పెద్ద డాన్సర్ ఏం గాదు. ఏదో చిన్నగా అట్లా మేనేజ్ జేసేస్తాము. ఆయనైతే మంచిగా చేస్తున్నాడు. ఇక్కడ అందరు ఇగ మా సోలో డాన్స్ అయితే చూస్తుర్రు. ఇక్కడ ఏం సాంగ్ అంటే 'చూసేటి' అని అది 'పుష్ప' మూవీలో సాంగ్ ఉంది గదా! 'పుష్ప 2' ఆ సాంగ్ అయితే చేస్తున్నాడు. చే నాకు ఆ స్టెప్స్ ఆయన్నే నేర్పిస్తున్నాడు. నాకైతే అస్సలేవు ఆ స్టెప్స్. ఇగ కొద్దిగా ట్రై అయితే చేషినా నేను. ట్రై చేయడానికైతే. ఆయనైతే చేషిండు డాన్స్. మస్తు ఎంజాయ్ చేషినాము. ఇట్లా నా హల్దీ ఇట్లా అయింది. మ్యారేజ్ వీడియోస్ గూడా కమింగ్ సూన్ అన్ని వీడియోస్ పెడతా నేను. వస్తాయి. ఇంకా నెక్స్ట్ పెళ్లి కూతుర్ని చేసే వీడియో వస్తది. ఎవ్రీ వీడియో మీతోటి షేర్ చేసుకుంటా. నాకు నాకు గూడా మంచి మెమరబుల్‌గుంటాయి గదా! ఇవన్నీ ఎప్పటికి చూసుకోవడానికి గూడా మంచి మెమరబుల్‌గుంటాయి. మీతోటి షేర్ చేసుకున్నట్టుంటది. నాకు మెమరబుల్‌గుంటది. ఇట్లా మీతోటి షేర్ చేసుకుండైతే నాకు మస్తు హ్యాపీ అనిపిస్తుంది. ఇక్కడ మా అక్క, మా బావ ఇద్దరు సోలో డాన్స్ చేస్తుర్రు చూడుర్రి. మా ఓన్ సిస్టర్ తను, మా బావ ఇద్దరు కలిసి డాన్స్ చేస్తుర్రు. ఇగ మా బావనైతే డాన్సరే. మా అక్క గూడా చేస్తది బాగా డాన్స్. ఇద్దరు ఇగ మంచిగా చేసిర్రు.
హల్దీ డ్రెస్ గూడా ఎక్కువ కాస్ట్ పెట్టి తీసుకోలే. ఎందుకంటే ఇగ అది వన్ టైమ్ యూజే ఉంటది. ఎంతైనా మళ్ళీ మనము వేసుకుంటామో వేసుకోము అంత పెద్దగా. ఎందుకంటే అది మళ్ళీ పసుపంతా పూస్తారు గదా! పసుపంతా పూసేసరికి మనకి డ్రెస్ అంతా అయితది. అంత ఖరాబ్ అయితదని నేను క్లాత్ తీసుకొని ఒక తక్కువ కాస్ట్‌లోనే అయ్యేటట్టు నేను స్టిచ్ చేయించుకున్నా. ఎక్కువ కాస్ట్ పెట్టలే నేను. పైసలెక్కువ పెడితే బాధ అనిపిస్తది గదా! ఖరాబ్ అయితే. అట్లా తక్కువ కాస్ట్‌లోనే చేపించుకున్నా. ఇక్కడ ఇగ చూడుర్రి అందరూ డాన్సులు చేస్తుర్రు. మస్తు మంచిగా అనిపించింది. ఇగ ఆ హల్దీ పసుపు పూయడం వల్ల నా ఫేస్ అంతా నెక్స్ట్ డే అంతా ఖరాబ్ అయిపోయింది. ఇట్లా స్పాచెస్‌గా వచ్చేసింది. కొద్దిగా పసుపు నాకు పడలేదు. మ్యారేజ్ వరకైతే కొద్దిగా సెట్ అయింది. నాకొక 2 డేస్ అయితే గ్యాప్ వచ్చింది మ్యారేజ్‌కి, హల్దీకి. 2 డేస్ గ్యాప్ వచ్చిందే మంచిగయింది. మళ్ళీ నేను ఇట్లా వాటరులా తడిచిపోవడం వల్ల గూడా నాకు మస్తు జలుబు గూడా అయింది. ఇగ 2 డేస్‌లోనైతే కవర్ అయినా. పెళ్లి వరకైతే సెట్ అయిపోయినా. హ్మ్. ఈ హల్దీ అయితే మస్తు ఎంజాయ్ చేసినాం గానీ, కొద్దిగా నేను సిక్ అయినా గూడా మళ్ళీ ఇగ డాక్టర్‌ని ఇంటికి పిలిపించుకొని ఇగ ఒక ఇగ మం ట్రీట్మెంట్ తీసుకుంటే సెట్ అయిపోయినా. ఇగ నాకు డెకరేషన్ వాళ్ళే నాకు కమ్మలు, మెడల అవన్నీ సెట్టింగ్ అనేది వాళ్ళే ఇచ్చిర్రు. నేను అవే ఇగ వాళ్ళతోటి ఏపిచ్చేసుకున్నా. కొద్దిగా హెవీ అయింది. కొద్దిగా చిన్నగా చేస్తే బావుండు. హెవీగా చేషిర్రు. ఇగ నేను వచ్చేవరకి నేను పిక్స్ పంపించిన ఇట్లా ఎయ్యుర్రి అని. కానీ వాళ్ళు కొద్దిగా పెద్దగా చేసేసరికి కొద్దిగా ఆడ్‌గా అనిపించింది. కానీ ఇట్స్ ఓకే. బానే ఓకే అనని అన్నీ మనకు అనుకున్నట్టు జరిగాయి గదా! కొన్ని అట్లా జరుగుతాయి ఇగ. ఇగ డెకరేషన్ అయితే బాగా చేషిర్రు. మంచిగా అన్నీ పెళ్ళికి మొత్తం అంతా వాళ్ళకే ఇచ్చినాము. వాళ్ళే చేషిర్రు. ఒకరికే మాట్లాడుకున్నాము. ఇగ వాళ్ళైతే బాగా చేషిర్రు. సాటిస్ఫై అయినాము. కొన్ని కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ అయితే ఎవరికైనా జరుగుతాయి గదా! అట్లా జ జరిగినాయి. ఇక్కడనైతే అందరు గ్రూప్ డాన్స్‌లు ఇక్కడ నక్షత్ర మా అక్క వాళ్ళ పాప వాళ్ళ డ్యాడీ తోటి 'పెద్దిరెడ్డి' సాంగ్ డాన్స్ చేస్తుంది. 'పెరుగల్ల పెద్దిరెడ్డి' సాంగ్ ఉంది గదా! ఆ సాంగ్‌కయితే డాన్స్ చేస్తుంది. మస్తు తనకి డాన్స్ అంటే బాగా ఇష్టం. డాన్స్‌ని బాగా ఇష్టపడుతది. బాగా చేస్తది. ఆమెకి ఇంట్రెస్ట్ గూడా ఎక్కువనే. ఇక్కడైతే ఆమె ఎంజాయ్ చేస్తుంది.
ఇక్కడ అక్క వాళ్ళ చిన్న పాప చైతు. చైతు అసలు అందరూ 10 మందిలో డాన్స్ ఎయాలంటే ఆమెకు సిగ్గు. ఆమె చేయడానికి కొద్దిగా ఆలోచిస్తది. ఆ రోజు నా కోసం పిన్ని హల్దీ రోజు చేస్తా అని చేషింది. ఆ 2 స్టెప్పులైనా ఎసింది. ఆమె అసలు చెయ్యది. ఇగ వాళ్ళ డ్రెస్సులు గూడా ఇగ నేను తీసుకున్న క్లాతుల్లే ఎక్స్‌ట్రా క్లాత్ తీసుకొని వాళ్ళకి గూడా కుట్టిపిచ్చిన నేను. ఈ వాళ్ళు చున్నీస్ కొద్దిగా చేంజ్ చేషినా గానీ క్లాత్ లంగా, బ్లౌజ్ అయితే సేమ్ నా క్లాత్‌లో నుంచే తీసి స్టిచ్చింగ్ చేపిచ్చిన. అక్కకి గూడా అంతే. ఇగ అందరం కొద్దిగా సేమ్ అయిపోయినామని అన్నారు గానీ, కొద్దిగా ఇగ నా జ్యువెలరీ అవన్నీ వాటి వల్ల కొద్దిగా చేంజే కనిపిస్తా గదా! అట్లా కొద్దిగా ఇగ వాళ్ళు నాతోటి రెడీ కావాలని జూస్తారు. ఇగ వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయితారని అట్లా చేషిన. ఇక్కడ మా ఆడబిడ్డ, బిడ్డలు వీళ్ళిద్దరూ మంచిగా చేస్తారు డాన్స్. వాళ్ళు సూపర్ చేస్తారు. మంచి డాన్సర్లు. వాళ్ళ మన మామతోటి చేషిర్రు. వాళ్ళ డాన్స్ సోలో డాన్స్ ముగ్గురిది మంచిగా చేషిర్రు. ఇక్కడ మేము జేషినము. ఈ మామయ్య కూతురు తను, మా సిస్టర్ అందరం కలిసి ఒక సాంగ్ ప్రాక్టీస్ చేసి కొద్దిగా ఆ రోజే ప్రాక్టీస్ చేసినాము. పెద్ద ప్రాక్టీస్ ఏం చేయలేదు. ఒకటేసారి ఒక 2 సార్లు ట్రై చేసినాము అట్లా. ఇగ ఇక్కడ మా బావ గూడా చేస్తున్నాడు చూడుర్రి. ఈ మైకేల్ జాక్సన్ స్టెప్స్ ఉంటాయి గదా! ఆ స్టెప్స్ ఏస్తున్నాడు. మంచిగా ఏస్తాడు డాన్స్ మా బావ గూడా. మంచి డాన్సర్ గూడా. ఇక్కడ
పిల్లలతోటి ఒక సాంగ్ జేశింది. 'జిల్ జిల్ జిల్' అని సాంగ్ ఉంటది గదా! అది జేశింది. మంచిగా జేశింది. అందరూ జేశిందని గూడా జెప్పిర్రు. అందరు స్టేటస్‌లో గూడా బెట్టుకుర్రు. నెక్స్ట్ డే అందరూ వీడియోస్ తీసుకుర్రు. మస్తు మంచిగా అనిపిచ్చింది. ఇక్కడ చూడుర్రి నక్షత్ర గూడా డాన్స్ ఇరగదీస్తదిగ. ఆమెకు డాన్స్ అంటే ఇంట్రెస్ట్ గూడా మస్తు ఇంట్రెస్ట్‌గా చేస్తది. హల్దీకి చేసింది. మళ్ళీ పెళ్ళి అయిపోయిన తర్వాత భరత్ గూడా పెట్టినాం. భరత్‌లో గూడా మస్తు డాన్స్ చేసింది. నెక్స్ట్ డే కాళ్ళు నొస్తున్నాయని అన్నదిగ. మస్తు కాళ్ళు నొప్పులొచ్చినాయని అన్నది. ఇగ అట్లా డాన్స్ అంటే బాగా ఇష్టం తనకి. ఇష్టంగా చేస్తది. ఇగ పిల్లలు ఎట్లా అంటే ఇగ ఇప్పుడు వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉందో అది ని చేస్తారు. వాళ్ళకి హ్యాపీనెస్ ఇగ. ఇకనైతే ఇగ 'పేరుగల్ల పెద్దిరెడ్డి' సాంగ్ మీదనే చేస్తుంది మళ్ళా గూడా. ఇగ చూడుర్రి. చైతు కొద్దిగా చేస్తది గానీ ఎవరు లేనప్పుడు చేస్తది. వీళ్ళ చెల్లె. కానీ ఈమెనైతే అందరి మధ్యలో గూడా చేస్తది. తొందరగా కలిసిపోతది గూడా. ఇగ ఆమె కొద్దిగా కలవడానికి టైం పడతది అట్లా. ఇగ పెళ్లి వీడియోస్ గూడా వస్తాయి ముందు ముందు. అవన్నీ చూడాలంటే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అయితే చేసుకొనైతే మర్చిపోకుర్రి. హల్దీ అయితే ఇట్లా సెలబ్రేట్ చేసుకున్నాము.